20వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుంది. ఆమె ఏడ్చుచు సమాధిని ముందు చూడగా తెల్లని వస్త్రములు ధరించి ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాలు వైపు ఒకడును కూర్చుని కనబడి వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె అడగగా ఆమె, నా ప్రభు ఎవరు ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినని నాకు తెలియచెప్పని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉండటం చూసింది, కానీ ఆయన యేసును గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడుగుగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతారో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బు అని పిలిచారు. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, ఇంకా తండ్రి ఎదుకు ఎక్కిపోవట్లేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల ఎదుకు వెళ్ళి నా తండ్రి, నీ తండ్రి, నా దేవుడును నీ దేవుడినైనా వారి ఎందుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. మధ్యలో మరియా వచ్చి, నేను ప్రభువుని చూసి ఆయన నాతో ఈ మాటలు చెప్పుని శిష్యులకు తెలియజేయడం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నాకు చూడాలి కొన్ని సంగతులు, చాలా విలువైన మాటలు. అదే మనం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించిన ఆ వాక్యం మనకు దొరుకుతుంది. నేను చెప్తున్నాను, వాక్యం వెండి బంగారముల కంటే పోరాటమైనది. అలెలుయా. విలువైన బంగారం కంటే వెండి కంటే పోరాటమైనది ఎందుకన్నామంటే దేవుడు వాటికంటే శ్రేష్ఠుడు. అలెలుయా. ఆమె కలిగి చేసింది ఆయనే. దేవుడి కంటే ఏమి గొప్పవేమి ఈ సృష్టిలో లేదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయనే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆయన చనిపోయిన 3వ దినాన తిరిగి లేస్తాడని ముందుగానే శిష్యులకు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. 3వ దినాన ఖచ్చితంగానే లెగిస్తాడు, ఇందులో సందేహం లేదు. కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి యేసు ప్రభు వారు కనపడు. మధ్యలేని మరియం అనగా మార్తాకు కూడా, అలాగే మరియం కూడా కనపడు. మొదటిగా వెళ్ళింది ఎవరికి? మధ్యలేని మరియం. దేవుడికి స్తోత్రం. అక్కడ కనిపించకపోయేటప్పటికి ఆమె చాలా వ్యాధిని చెందింది. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరో ఆయన్ని దాసేశారు, ఎవరో మోసుకొని వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆమె గుర్తించలేకపోయింది. గుర్తించలేక యేసు ప్రభుని ఏమనుకున్నారు? తోటమాలి అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమైందన్నప్పుడు ఆమె గుర్తుపట్టి బోధకుడా అన్నారు. అంటే రబ్బీ అంటే ఎబ్రీ భాషలో బోధకుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె మాట్లాడుతున్నప్పుడు కానీ యేసు ప్రభు యొక్క ఆమె యేసు ప్రభు అక్కడ ఉన్న సందర్భం కానీ కొన్ని 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 క్షణాలు ఆయన గుర్తించలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక్కసారి కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చే ముందు దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఇది దావీదు రాసిన కీర్తనలో ఉంది, 2వ అధ్యాయంలో. అలాగే యెషయా 6వ అధ్యాయంలో ఉంది. అలాగే అపోస్తలుల కార్యాల్లో ఉంది. సువార్తల్లో కూడా
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు గురించి రాయబడింది. ఈయన మొదట ఈ భూమి మీదకి ఎట్లా వస్తాడంటే కన్య అనేది ఒక కన్యక, ఒక స్త్రీ, పురుషుని ఎరగిన ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక యవ్వనస్తురాలు, ఒక కన్యక, ఆమె గర్భమునందు క్రీస్తు జన్మిస్తాడు. హల్లెలూయా. ఆమె పురుషుని ఎరగలేదు. మరి ఎట్లా అంటే పరిశుద్ధాత్మ వల్ల దేవుడి కార్యము జరిగింది. ఇది ఎలా సాధ్యం అంటే అబ్రహాము జీవితంలో ఆది కాండంలోకి వెళితే అబ్రహాముకు సారాకు మనం చూస్తే సారాకు 90 ఏళ్ళు, అబ్రహాముకు 100 ఏళ్ళు. మరి అక్కడ బిడ్డలు ఎలా పడతారు అని వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానం చేసినప్పుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. కొంచెం ముందుకు వస్తే మనం చదివిన లూకా సువార్తలో అక్కడ ఎలిజబెత్తును జకరియా కనపడతారు. వాళ్ళు వృద్ధులే, వారికి పిల్లలు లేదు, కానీ యోహాను కొడతాడని చెప్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ వల్లే యోహాను. అయితే మరియమ్మలో నుంచి క్రీస్తు రావడం గొప్ప విశేషమే ఉంది. ఆయన దేవుడి కదా, పరిశుద్ధుల్లో నుంచి ఎవరిలో నుంచి అయినా ఆయన ఈ భూమి మీద జన్మించగలరు. కానీ మరియమ్మనే ఎంచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరియమ్మనే ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? మరియమ్మ ప్రతి కార్యానికి కానీ ప్రతి విషయంలో తగ్గించుకునే స్వభావం కలిగిన వ్యక్తి, లోబడే తత్వము కలిగిన వ్యక్తి, ఇతరులు ప్రేమించగలిగిన వ్యక్తి. అంతేకాదు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది అపాసించినా, ఎంతమంది తునీకరించినా ఆమె భరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనిషి అని. అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటానికి ఆయన ఎంచుకున్నప్పుడు దావీదు సంతతిలో చాలా మంది ఉన్నారు స్త్రీలు. దావీదు సంతతిలో చాలా మంది యవ్వన పెట్టి ఉన్నారు. కానీ మరియమ్మను ఎంచుకున్న కారణాలు కూడా దేవుడికి బహుబలకరంగా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఆ బహుబలకరం ఏంటంటే ఆమె ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని లేదా ఆ ఆజ్ఞలను, ఆ కట్టడి లేదా ఆ నియమము, ఆ ప్రమాణము దాటి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. దేవుడికి స్తోత్రం. అది చూశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మరియమ్మను ఎన్నుకున్నప్పుడు మరియమ్మ ఇది ఎట్లా సాధ్యం? నేను నలుగురు 4 రకాలుగా అంటారు కదా, ఇది కరెక్ట్ కాదుగా ప్రశ్నించలేదు ఆమె. ఆలోచన అలా ఒకటే, సర్వమానవాళి పాపములు, సకల దేశములు, సకల జనులు, సకల రాజ్యముల నుండి ప్రజల పాపములు మోసే రక్షకుడు నాలో నుంచి ఉద్భవిస్తున్నాడా, నాలో నుంచి రావడానికి ఇష్టపడుతున్నాడా? తండ్రి అని దేవుడు అంతగా నన్ను ప్రేమించాడా? అంత ఘనత, అంత యోగ్యత, అంతటి యోగ్యురాలు నాకుందా? నేను యోగ్యురాలేనా? నేను లోకంలో ఉన్నదాన్నే కదా, నేను ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన దాన్నే కదా. ఆయన నన్నే ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన నేను ధన్యురాలు అనుకున్నాను. లోకరక్షకుడని క్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి మనస వాచ ఆమె తల వంచిందండి. హల్లెలూయా. మారు మాట పలకలేదు. నీ చిత్తం అన్నదంతే, నీ ప్రణాళిక అన్నది. ఎంతమంది పాప దోష శిక్ష నేర శాపమును మొయ్యటానికి శిల్ప మ్రాణి మీద ఆయన వీళ్ళందరినీ విమోచించడానికి, వీళ్ళందరినీ నీతిమంతులుగా చేయడానికి, వీళ్ళందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, వీళ్ళందరినీ కూడా నీ యొద్దకు చేర్చడానికి ఆయన నువ్వు పంపిస్తున్నావంటే, ఆయన నా గర్భములో నుంచి ఉద్భవించుతున్నాడంటే నేను ధన్యురాలు ప్రభా అన్నది. హల్లెలూయా. అరవచ్చింది. మనం వింటామా? మనం ఎక్కడైనా ఒక ఆలోచన చేస్తామా? అసలు మారు మాట పడతాడు. ఎవరు దొరకలేదు ఏంటి ఆయన దేవుడికి స్తోత్రం. అలాగే మరియమ్మ కొన్నటి తీర్మానం మన జీవితాల్లో కూడా అలాంటి తీర్మానం ఉండాలి. మీకు తెలుసో తెలీదు, తీర్మానం అంటే ఇలాంటి తీర్మానం అంటే ఇదొక మార్పు, మాదిరి తీర్మానం. కానీ దేవుడు మనలాంటి వాళ్ళు ఎవరిని అలాంటి అవకాశం ఆయన ఎవరు. దేవుడికి స్తోత్రం. ఈ తీర్మానం ఎందుకు అంటే ఏ చిన్నదైనా సరే దేవుని నామమున రక్షణ పొందుకున్నట్టు నీవు ఇతరుల పట్ల నీ తీర్మానాన్ని బట్టి నీ వెనకొస్తారు అనేక. దేవునికి స్తోత్రం. నీకు ఒక తీర్మానము లేదు, నీకు ఒక ప్రమాణము లేదు. ఒక ఆయన మనకు బాగా తెలిసిన చిన్న జీరస్వామిని బాగా తెలుసు కదా, తెలుసా? చిన్న జీరస్వామిని తెలుసా?
ఐదువ ప్రవచనాలు చెప్తాడే, తెలుసా మీకు? ఆయన మీకు అన్న దాంట్లో ఉంది, చూపిస్తాను. ఆయన ఏమన్నాడంటే, మనకేముంది తీర్మానం, మనకే ప్రమాణం ఉంది? మనకి ఏ ప్రమాణం ఏమీ లేదు. ఏ ప్రమాణం ఉంది? క్రైస్తవులకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం, వాళ్ళకి ఒక తీర్మానం ఉందయ్యా. మరి మనకేముంది? ముస్లిమ్స్కి ఒక తీర్మానం ఉంది, ఖురాన్. మరి మనకేముంది? మనకి చాలా గ్రంథాలు ఉన్నాయి, ఇందులో మనకు అవసరమైంది ఏమి? మనకు ఒక తీర్మానం, ఒక ప్రమాణం అనేది మన దగ్గర ఏమి లేదు. ఆయన ఒప్పుకున్నాడు, నేను కాదు చెప్పేది, మీరు నా దగ్గర వీడియో. హల్లెలూయా, ఆయన చెప్పిన మాట. హల్లెలూయా. ఈరోజు నిన్ను ప్రేమించి నీ యొద్దకు ఒక ప్రమాణాన్ని పంపించాడు, ఆయనే క్రీస్తు. నిన్ను ప్రేమించి నిన్ను తండ్రి యొద్దకు చేర్చడానికి ఒక యవ్వన బిడ్డ, ఒక యవ్వనస్త్రాలు, ఒక కన్య నీ కోసం ఎన్ని అవమానాలు పడ్డానికైనా నేను సిద్ధమని తల వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం కొరకు నేను ఎన్నన్నా పడతా, మా కాపుల కొరకు మేము ఎన్ని నిందలన్నా పడతాం. మా సంఘంలో ఏ కార్యక్రమం సరే ఏమాత్రం ఏ చెడు కీడు జరగకుండా చూసుకున్న బాధ్యత మాదే. దేవుడు మాకు అది నేర్పించాడు, ఆ తీర్మానం, ఆ ప్రమాణం మాకు ఉంది, ఆ కట్టడం మాకు ఉంది, ఇశ్రాయేలు కట్టడం మాకు ఉంది. ఇది తీర్మానం. హల్లెలూయా. ఈ తీర్మానం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రమాణం మనకు ఉండాలి. నీ ప్రమాణం ఏంటంటే బైబిల్. ఎందుకన్నా తెలుసా బైబిల్ అని? క్రీస్తే నీ ప్రమాణం. హల్లెలూయా. క్రీస్తే నీ ప్రమాణం. ధర్మశాస్త్రం గురించి ఒక మాట ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం ఏది చేయించాలలేకపోయిందో క్రీస్తు ఆ క్రియ, ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం నీ దగ్గరకు వచ్చి నువ్వు క్రీస్తుని నీవు బయలుపరచడానికి ధర్మశాస్త్రం వచ్చింది, కానీ ధర్మశాస్త్రం వల్ల నీ పాపం పోదు, కృపకే. అది క్రీస్తు కృప అంటే ప్రేమ. అదే ప్రేమ చేత నువ్వు పాపాన్ని జయించగలవు, ప్రేమ చేత శత్రువును ప్రేమించగలవు, ప్రేమ చేత నీ నివసించే వరకు నువ్వు ప్రార్థించగలవు, ప్రేమ చేత నిన్ను బాధించేవారు నువ్వు అద్దుకోగలవు, ఆ హక్కుని చేర్చుకోగలవు, వారికి నువ్వు మాదిరిగా కనపడగలవు. ఆ ప్రేమ చేతే ఆమె ఏమందంటే, నేను సిద్ధమే. యోసేపు గారు, మరియమ్మ భర్త, ఎవరు ఊరుకుంటారు ఈ రోజుల్లో? ఊరుకుంటారా? నువ్వు గర్భం తలచి వెళ్ళమ్మా, నీతో నాకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది, ఇప్పుడు నువ్వు గర్భం ధరిస్తే నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలా? యోసేపుతో దేవుడు మాట్లాడు, తీర్మానం, ప్రమాణం, దేవుని మాట శాసనము. యోసేపుతో దేవుడు మాట్లాడు, యోసేపు ఆమె నువ్వు చేర్చుకోవడానికి ఏమాత్రము తునీకరించవద్దు. హల్లెలూయా. దేవుని మాట జవదాట్లేదు. చిత్తం ప్రభువా అన్నాడు. పౌలు దమస్కు వెళ్ళిపోతుండగా, సౌలా సౌలా నువ్వేళ నన్ను విమర్శించున్నావు అన్నాడు. నువ్వెవడవో ప్రభువా? మొదట నువ్వెవడవు అన్నాడు, రెండోసారికి వచ్చేటప్పటికి ప్రభువా అన్నాడు. అబ్రహాము ఆదికాండ 12వ అధ్యాయంలో చూస్తే చిత్తం ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామా లే, నీవు నీకున్న సమస్తాన్ని సిద్ధపరచుకొని పలానా ప్రాంతానికి బయలుదేరు. దేవునికి స్తోత్రం. చిత్తం ప్రభు అన్నాడు. నువ్వెవరమయ్యా? నన్ను ఎందుకు లేమంటున్నావు? అసలు నేను ఎప్పుడు నీకు చూడలేదే, నీతో నేను ఎప్పుడు మాట్లాడలేదే, నేను ఎప్పుడు నేను పలకరించలేదే, నువ్వు ఎలా ఉంటుంది నీ మాట నేను అట్లా వెళ్తాను అని అనలేదు అబ్రహాము. అలా అనలేదు పౌలు. చిత్తం ప్రభు అన్నాడు. మరియమ్మ అలాగా కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక వ్యక్తి మనకు కనిపించింది. ఎవరు? మధ్యలేని మరియమ్మ. ఆమె ఏమన్నా తెలుసా? యేసు ప్రభువుని అడుగుతూ ఆయన తోటమాలనుకొని, ఒకవేళ మీరు ఏమైనా మోసుకొని పోయారా అని అడిగి, ఒకవేళ మీరు మోసుకొని పోతే నా ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి, నేను మోసుకొని వెళ్ళిపోతా. ఇంత ఆశ్చర్యం అనేది. యేసు ప్రభు ఏమన్నా 5 కేజీలు 6 కేజీలా, లేకపోతే మా జోయిల్ అంటున్నాడా? 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లడండి, 33.5 సంవత్సరాలు యవ్వనడు, 75 కేజీలు బరువు కలిగిన మనిషే. అలాంటి వ్యక్తిని, నా ప్రభుని ఒకవేళ మీరు మోసుకెళ్తే చెప్పండి, నేను నా తోటి నా సహోదరులు ఉన్న స్థలానికి, నా బంధువుల మధ్యకి, నా యొక్క కుటుంబీకుల మధ్యకి, క్రీస్తుని వెంబడించే వారి మధ్యకి నేను మోసుకొని వెళ్ళిపోతా.
ఏది తీర్మానం మనకి? మోసుకెళ్ళిపోతుంది అటండి 75 కేజీల మనిషిని. మనం ఒక మనిషిని కొంచెం బలహీనత వస్తే 4 పట్టాలి కదా, మగవాళ్ళు పురుషులు కాదు, 4 పట్టాలి. 4 మనుషులు ఏకమైతేనే కానీ ఒక కడుపు కూడా మనము. అలాంటిది ఆమె తీర్మానం ఎలా ఉందో చూడండి. నా ప్రభువుని నేను మోసుకొని వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే పని చేయనట్టుగా నేను చేయగలను, నేను చేస్తాను. ఒకవేళ ఎవరన్నా చేయకపోయినా ఆ పని నేను చేస్తాను. నువ్వు తీర్మానం నీకు ఉండాలి. ఆ పని కోసం మధుర పడాలి. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో, నువ్వు పాదముచ్చు ఒకటి చూచితవా, ఎరిగితున్న ప్రభు, బాగుగా ఎరిగితువని, బాగుగా ఎరిగితున్న. నువ్వు ఎరిగి ఉండేవాడుగా ఉండాలి. దేవుని పని కొరకు నువ్వెక్కడ ఏమాత్రం కొంచెం ఆలోచన లేకుండా ఈ పని నేను చేస్తాను తీర్మానం నీకు ఉండాలి. ఆ ప్రమాణం నీకు ఉండాలి. నీ దగ్గర లేకపోవచ్చు, నీ దగ్గర ఉండవచ్చు, లేకపోవచ్చు, అన్ని తర్వాత మొదట నీవు దాన్ని చెయ్యటానికి తీర్మానం మనకు ఉండాలి, ప్రమాణం మనకు ఉండాలి. అది లేకపోతే నీకు కోట్ల రూపాయలు ఉన్న సరే చెయ్యలేవు. చేశాడా దావీదు? నిజమే కదా, దావీదు చేశాడా? దావీదుకి ఏం తక్కువ ఉంది? చిత్రపు మాను వృక్షములు, జనదార వృక్షములు, చెక్క, కర్ర, తర్వాత వెండి, బంగారం, వెలగలు, రాళ్ళు, ఇత్తడి, రాగి, అన్నీ 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 వదవలేనంత దావీదు చక్రవర్తి అయిపోయాడు. చక్రవర్తి అయిపోయిన తర్వాత దావీదు మనసులో ఒక ఆలోచన పుట్టిందట. అదేంటో తెలుసా? దేవుని దేవాలయం కట్టాలని. ఆ దేవాలయం కట్టడానికి రాజ్యంలో సాటి ప్రయత్నించలేదు ఆయన. తన మనసులో తన మదిలో కలిగింది, ఇంతగా నన్ను హెచ్చించిన దేవుడు, నేను బర్రెలను, నేను ఎట్లను, నేను అడవిలో ఎవరికి తెలియని స్థలంలో నా తల్లిదండ్రులను మర్చిపోయినా నా దేవుడు నన్ను మర్చిపోలేదు. పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని ఎక్కలేని పరిస్థితిలో, ఆ పాపాన్ని జయించలేని పరిస్థితిలో తీసుకెళ్ళి కొండ ఎక్కించి, పాపం అనే బట్టలు కొట్టి, పాపం అనే కొండను ఎక్కించి మరలా ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడు. రాజుగా కాదు, ఒక దైవజనుడిగా, ఒక భక్తుడిగా, ఒక ప్రవక్తగా, చివరికి చక్రవర్తి అయ్యాడు. దేవునికి స్తోత్రం. సకల రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సకల రాజ్యానికి చక్రవర్తి అయిన తర్వాత తన వయసు అవుతుంది, తన బలం ఉడుగుతుంది, తన శక్తి తగ్గుతుంది, తన యొక్క కాల పరిమాణం తగ్గుతున్నప్పుడు ఆయనకి మధ్యలో ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఈరోజు ఆ వయసు అయిపోయినప్పుడు పుట్టలేదు ఆయనకి అప్పుడు పుట్టలేదు. రాజ్య సింహాసనం మీద తన కుమారుడు తర్వాత మరలా ఎక్కాడు. మొదటి ఎక్కి దిగాడు, కుమారుడు ఆక్రమించుకున్నాడు అబ్బూసలం. మళ్ళీ అబ్బూసలం చనిపోయిన తర్వాత మళ్ళీ సింహాసనం ఎక్కాడు రాజుగానే ఇశ్రాయేలు ప్రజల మీద. ఆ సింహాసనం ఎక్కిన తర్వాత అప్పుడు తన మధ్యలో నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మందిరం కట్టడం అంటే ఏదో 4 కర్రలు 4 చెక్కలు మీకు అర్థమవుతుందండి. నాకు అది చూడండి, లేకపోతే ఇంత బంగారం ఇంత వెండి కాదండి, ఇవేమి కాదు ఆయన దృష్టిలో. అవి దేవుడు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆయన మందిరం చూసిన స్థలం అట పరిశుద్ధ పరచబడ్డానికి ఆయన దాచి ఉంచిన వేవేల పొటేలు వధించాడట సొలొమోను, తన కుమారుడు సొలొమోను. కేవలం స్థలము పరిశుద్ధపరచబడ్డానికి కోడలు వధించాడట, లెక్కలేనండి. ఎట్లు వధించాడట, లెక్కలేనండి. అది లెక్కగా పెంచలేదు. గువ్వల రక్తం, పొట్టేల రక్తం, పావురాల రక్తం, ఎంత రక్తాన్ని ఆ పరిశుద్ధ దేవాలయం కట్టుడుకు ఎంతగా వదిలించి. రక్తం ఎవరు సంపాదించాలంటే దావీదు. ఎంత సమకూర్చి ఉన్న తర్వాత దేవుడు అన్నాడట, సరే పునాది వేద్దాం ప్రభా, మరి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ఏమంటున్నాడు అడిగితే నువ్వు కాకపోతే అయిపోయింది. దావీదుకి ఇవ్వలేదు అవకాశం, దావీదుకి ఇవ్వలేదు. బంగారం ఉంది, వెండి ఉంది, వెలగలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, చిత్రమార్పు ఆ వృక్షములు ఉన్నాయి, జనదార వృక్షములు ఉన్నాయి, ఓ అందమైన ఉన్నతమైన తుమ్మకారులు ఉన్నాయి. మన సామగ్రి మందిరానికి కట్టు కావాల్సినంత ఉంది. దేవుడు అన్నాడు, నీ రక్తపు చేతులతో అంతదా నీ గర్భం వచ్చిన నీ కుమారుడు అంటాడు. ఆయన పేరు సొలొమోను. దేవుడికి స్తోత్రం. సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు అభిషేకించి
దావీదు అభిషేకించిన తర్వాత సొలొమోను దేవుని దేవాలయం కట్టడానికి ఆయన ఇచ్చిందంతా చూసి ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు సొలొమోను దర్శించాడట. దర్శించడం జ్ఞానైన సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ సొలొమోను అడిగాడు, దేవుడు నీకు ఏం కావాలో తీసుకోవాలి. ఏం కావాలి? ధనమా, ఐశ్వర్యమా, వెండ, బంగారమా, ఏం కావాలో తీసుకో, నీకు ఇష్టం వచ్చిందంటే. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా ప్రభువా, ఈ జనులకు ఇశ్రాయేలు ఈ వాకేస్తే వాకరాలను ఈ మహా జనసమాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలు, ఏమి నా తండ్రికి ఇచ్చావు, ఏమి నాకు కొద్ది కానీ జ్ఞానం మాత్రమే కావాలండి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా అడిగామా? వస్తాం, వెళ్ళిపోతాం. వాక్యం అర్థమవుతుందా లేదా కూడా జ్ఞానం అడగం. నా కుటుంబాన్ని, నా భర్తను, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, నడిపించుకోవాలో, వాళ్ళ భవిష్యత్తును ఎలా కట్టాలో జ్ఞానం అడగం. మనకే జ్ఞానం ఉందండి. దేవునికి స్తోత్రం. మనకి అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ సొలొమోను అలా అడగలే. ఈ ప్రజలను పరిపాలించాలంటే నువ్వు ఇచ్చే ఎండి, బంగారం, ధనము, ఐశ్వర్యం అన్నీ కూడా నా తండ్రికి ఇచ్చావు, ఇవి సమృద్ధిగానే ఉన్నాయి. కానీ ఈ జనులకు, నీ ప్రజల్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి. అందుకే సొలొమోను అంటాడు సామెతలు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోబడుతుందట. జ్ఞానం ఉంటే నీ ఇల్లుని కట్టుకోవచ్చు, నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు. జ్ఞానం ఉంటే నువ్వు సంఘాన్ని కట్టగలుగుతావు, సమాజాన్ని కట్టగలుగుతావు, ఈ ప్రాంతాన్ని రక్షించగలుగుతావు. సమరస్త్రీ ఆ ప్రాంత ప్రజలందరినీ రక్షించింది కేవలం జ్ఞానం వచ్చేస్తే. నీకు ఎంతమంది భర్తలు? 5. నీకెలా తెలుసు? నువ్వు నిజమే చెప్పావు, 5 అని. దేవునికి స్తోత్రం. నేను మెసేజ్ మిగతానికి వచ్చారా? యూదుల ఆచార ప్రకారంగా మరి మేము సమరయం కదా, మరి మీకు ఇవ్వడానికి లేదు. నువ్వు ఇచ్చే నీళ్ళు దాయితే మళ్ళా దప్పుకుంటా, నేను ఇచ్చానైతే నేను ఇచ్చే నీళ్ళు ఎన్నడూ నువ్వు దప్పుకోను. మెసేజ్ వచ్చాడు, ఊర్లోకి వెళ్ళి ప్రకటన చేసింది. నజరేయుడైన యేసు వచ్చాడు, ఊర్లోకి వెళ్ళి ప్రకటన చేసింది. ఊరంతా కలిసి వచ్చేసింది ఆయన చూడాలని. ఒక్క స్త్రీయే ఆ సమరయ పట్టణం అంతటిని రక్షించింది. ప్రభు దగ్గర దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్మానం, ప్రమాణం, నువ్వు నమ్మిన ప్రమాణమేదే. చిన్నజీర స్వామి అడిగిన దాంట్లో తప్పేం లేదు. వాళ్ళకు ఒక ప్రమాణం అంత మనకేముంది? ఇచ్చిన ప్రమాణాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం, అది మనకుంది. మనకు దేవుడిచ్చిన ప్రమాణాన్ని, ప్రమాణం అంటే ఏదో ఒక అక్షరము, ఒక పరిశుద్ధమైన ఒక పుస్తకం కాదు. యేసుక్రీస్తు ప్రభువారే నీ ప్రమాణం. ఆ ప్రమాణం కోసం తన అతిథి కుమారుని నీకోసం ప్రాణం పెట్టేటట్టు చేసింది, నీకోసం పలు బాధలు పడేటట్టు చేసింది, నీకోసం లోకం తునీకరించినట్టు చేసింది. నీవు నేను అపాసించాం, నీవు నేను ఆయన్ని వెలివేస్తాం, నీవు నేను అనరాని మాట్లాడినాం, నీవు నేను అనేకమైన పలు బాధలు పెట్టాం. నువ్వు క్రీస్తుని నీవు నేను ఎరగక ముందు, హల్లెలూయా, ఎరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి. క్రీస్తుని సిలువేసింది ఎవరు? క్రైస్తవులే. యూదులు క్రైస్తవులే వేస్తారు, మనమే బహుబాబాటముగా వేస్తామంట పౌలు గారు చెప్తాడు ఇప్పుడు. అందుకే 1 యోహాను సువార్త పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, 1, 2, 3 వచ్చిన నా చిన్నపిల్లరా, మీరు పాపము చేయకున్నట్లు ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనా నువ్వు పాపము చేసిన తండ్రి యొద్ద యేసుక్రీస్తు ప్రభువరట ఉత్తరవాదం ఉన్నాడట. ఉత్తరవాదనగా శాంతికరమైనాడు. మన పాపాలకే కాదు, సర్వలోకములో ఉన్న సమస్త పాపముల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసేది అన్నిసార్లు ఆయన గాయాలు పెడుతున్నాడు. వాక్యానికి అర్థమైంది. ఎన్ని తప్పుదములు చేస్తే అన్నిసార్లు కూడా ఆయన గాయాలు రేపుతూనే ఉన్నాడు. అయ్యా నీకు నేను ఎప్పుడు పాపం చేయను, ఇంకెప్పుడు సినిమాలు చూడు, ఇంకెప్పుడు నేను షికారులు చేయను, ఇంకెప్పుడు ఈ చుట్టలు తాగను, ఇంకెప్పుడు ఈ మద్యం సేవించను, ఎప్పుడు ఈ వ్యభిచారం వైపు చూడను, ఎప్పుడు ఈ దొంగత తీర్మానం తీసుకుని బాప్తీసం పొందుతాం. బాప్తీసాన్ని పక్కన పెడతాం, చుట్టగలుగుతాం. అది ఎక్కడికి వెళ్తుంది? పక్కన ఉండేదరికి వెళ్తాం. నాకు బాగా నచ్చిన విషయం అంటే యేసన్న గారు, ఆయన భలే చెప్తాడు. యేసన్న గారు ఫస్ట్ నేను ఆయన మెసేజ్ విన్నప్పుడు నిజంగా మహానుభావుడు అయినా ఆయన మెసేజ్ విన్నప్పుడు ఒక సిగరెట్ కోసం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక సిగరెట్ కోసం 45 నిమిషాలు మెసేజ్ చెప్పాడు. జ్ఞానం ఎట్లా వస్తుందట? సిగరెట్ కలిపి వస్తుందట. వాళ్ళకి టీ తాగితే వస్తుందట. అరే బాబు, సిగరెట్ టీ తాగితే జ్ఞానం రాదు. ఆ పొగ ఎంతమంది దగ్గరికి వెళ్తుందో అంతమంది
బతుకులు పాడైపోతాయి. నువ్వు టీ తాగితే నీ దేహం అంతా పాడైపోతాయి. దానివల్ల రాదు, నగరాన్ని నేర్చుకురా, నీ జ్ఞానం వస్తుంది. పరిశుద్ధ గ్రంథం ధ్యానించయా, వాక్యము చదివా. దాని మీద 45 నిమిషాలు ప్రసంగం చేశాడండి ఆయన. నాకు బాగా గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం సిగరెట్ వల్ల వస్తుందా? బీటెక్లో చదివిన ఉంటారు చూసారా, ఇంజనీరింగ్ చదివిన ఉంటారు చూసారా, ఒక సిగరెట్ ముట్టించుకొని టీ తాగుతూ సిగరెట్ కాలుకుంటారు. ఏంటంటే ఈయనకు అర్థం కాలేదట వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టు, దాంట్లోని ఆ సిగరెట్ కాల్చడం వస్తుందట. ఆయన అలాగే చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము దేవుని వల్ల కలుగు, మనుషుల వల్ల కలిగేది కాదు. దేవునికి స్తోత్రం. మనుషుల జ్ఞానము దేవునికి విర్రితనమాట. దేవుని జ్ఞానము నిన్ను నన్ను పరలోకానికి చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు తీర్మానం, ఆ ప్రమాణం అనేది ఆ మధ్యలో మరి అంటే 75 కేజీల మనిషిని మోసుకెళ్ళిపోద్దా? సాధ్యం అంటే సాధ్యం కాని పని, కానీ మోసుకెళ్ళిపోతాం. దృఢ సంకల్పం ఉంది చూసారా, గ్రేట్. నిలబడ్డదండి. ఉంటే మోసుకుపోతాను, ఎట్లా మోసుకెళ్ళిపోతానని తీర్మానం చేస్తుంది పౌరుషం కదా. సంఘంలో మన అందరం అలాగా ఒక తీర్మానం, ప్రమాణంతో, ఐక్యతతో, సమాధానంతో సంఘం అంతా ఏకమై ప్రతి కార్యంలో, ప్రతి పనిలో సేవకుడు మాట విని, సేవకుడు చెప్పినట్లుగా సంఘంలో ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరి యందు ఒకరు క్షమించుకొని, ఒకరి యందు ఒకరిని విశ్వాసముతో క్రీస్తు వైపు కొనసాగి, ఒకరి కష్టంలో ఒకరు పాలుభగస్తులయ్యి, ఒకరి శ్రమలో ఒకరు పాలుభగస్తులయ్యి, ఒకరి యందు ఒకరు తప్పిపోతే వరకు ప్రార్థన చేసేవారుగా సంఘం అంతా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నేను చదివించాను, మీరు ఎవరు రాలేదు. ఈ 40 దినాలు చాలా శ్రేష్టమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడు. ఆ వీడియోస్ పెట్టాను, చూడండి. నేను చెప్పేది ప్రతిదీ అందులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మోకరించండి. ప్రభు బలం ఎందుకు వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని చిత్తం నెరవేర్చేవారిగా ఒక ప్రమాణం, ఒక తీర్మానంతో సంఘం అంతా ఐక్యతై ఏకాత్మకం, ఏకభావం కలిగి క్రీస్తులో కొనసాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.